హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇండస్ వ్యాలీ కలర్ గురించి చెప్తున్నాను. ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నా హెయిర్ ముందు వేరే కలర్ వాడేదాన్ని, దానికి కొంచెం పొట్టు పొట్టు వస్తుంటే ఏంటి రీజన్ అని అడిగితే హెయిర్ కలర్ అనింది. సో మీరు సజెస్ట్ చేయండి ఒకటి అంటే నాకు ఇండస్ వ్యాలీ హెయిర్ కలర్ అనేది సజెస్ట్ చేసింది. ఈరోజు ఇది ఎలా వాడాలి, ఏమేమి ఉంటాయి, ఎలా యూస్ చేయాలని చెప్తాను మీకు. ఇది ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో ఇలా జెల్ ఇదండి, ఇలా ఉంటాయండి. హెయిర్ బ్రష్, ఇంకా ఇన్స్ట్రక్షన్స్, కవర్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ఇది జెల్. ఓకే, ఇది జెల్ కలర్. దాని పక్కంది జెల్ కలర్. ఇది ప్రొటెక్టివ్ షాంపూ. హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత ఈ షాంపూతో చేస్తే మీకు ఇవి స్పా అంటే హెయిర్ మాస్క్ లాగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జెల్ కలర్లో సాచెట్స్ ఉంటాయి, 4 సాచెట్స్ ఉంటాయి దీంట్లో. 1 2 3 4. దీంట్లో 4 అప్లికేషన్స్ లాగా, అంటే 1 2 3 4 అప్లికేషన్స్. రూట్ టచ్ అప్కి అయితే నాకు 2 అప్లికేషన్స్ దాకా పడతాయండి. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు చూడండి పక్కన. ఆ క్యాప్ మెజర్మెంట్ క్యాప్. ఇది యూస్ చేయాలంటే 30 ml వేసుకోవాలి, 1 సాచెట్. నాకు రూట్ టచ్ అప్కి 2 అప్లికేషన్స్ పడుతుంది కాబట్టి 2 సాచెట్స్ ప్లస్ 2 అప్లికేషన్స్ 60 ml వేసుకుంటాను నేను. వేసుకొని ఒక 1 అవర్ పెట్టుకుంటాను. మీకు కావాలంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అప్లికేషన్స్ చూపిస్తున్నాను ఇవి. నెక్స్ట్ ఒక 2 సాచెట్స్, 2 అప్లికేషన్స్కి 2 సాచెట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి క్యాప్. క్యాప్ ఇచ్చారని చెప్పాను కదా, మెజర్మెంట్ క్యాప్. మీకు ఫస్ట్ 1 అప్లికేషన్ అంటే 30 ml, 2 అప్లికేషన్స్ అంటే 30 + 30 60 ml దాకా యూస్ చేసుకోవాలి. రూట్ టచ్ అప్కి అయితే 30 ml సరిపోదండి. సో 2 సాచెట్స్ వేసుకోవాల్సిందే. చాలా రోజులు అయితే. ఇవి ఇన్స్ట్రక్షన్స్ పేపర్. దీంట్లో మీరు ఎలా యూస్ చేయాలి, ఎక్కువ వైట్ హెయిర్ ఉంటే ఏం చేయాలి అన్నీ దీంట్లో ఉన్నాయండి. ఇంకా స్పా కూడా ఇచ్చారు. స్పా అంటే హెయిర్ మాస్క్. షాంపూ అయిన తర్వాత కొంచెంసేపు పెట్టుకొని దాన్ని వదిలేయాలి. తర్వాత నీళ్ళతో కడిగేసుకోవాలి. ఒక 5 minutes పెట్టుకుంటే చాలు. తర్వాత మీరు కడిగేస్తే ఎక్కువ షైన్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉండదు, చాలా బాగుంటుందండి. కలర్ కూడా నీకు బాగా అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ గైస్.